కరీంనగర్ డంపింగ్ యార్డు సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు నగరపాలక కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తెలిపారు. ఈటీవీలో వచ్చిన కథనానికి స్పందించిన కమిషనర్ డంపింగ్ యార్డును సందర్శించి బయో మైనింగ్ ప్రక్రియ పనితీరును ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. బయో మైనింగ్ ను మరింత వేగవంతం చేయాలని ఏజెన్సీ ప్రతినిధులకు ఆదేశాలు జారీ చేశారు. డంపింగ్ యార్డులో మొత్తం 4 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయిందని, యంత్రాల సహాయంతో పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామన్నారు. చెత్తను బయోసాయిల్, ఇన్వర్ట్ మెటీరియల్, ఆర్డీఎఫ్ మెటీరియల్, ప్లాస్టిక్ వ్యర్థాలుగా వేరు చేస్తున్నామన్నారు. నూతన యంత్రం ఒక్క రోజులో దాదాపు 40 నుంచి 50 టన్నుల చెత్తను ప్రక్షాళన చేస్తుందని తెలిపారు. త్వరలో మరో బయో మైనింగ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. చెత్తను ఎప్పటికప్పుడు ప్రక్షాళన చేసేలా మరో యంత్రం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. డంపింగ్ యార్డులో పొగను తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని అగ్నిమాపక సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.